హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం 6వ తరగతి సాంఘిక శాస్త్రంలోని 20వ పాఠమైన శిల్పం కట్టడాలు దాంట్లో ఉన్న ముఖ్యమైన అంశాల గురించి టెట్ అండ్ డిఎస్సి స్పెషల్ ఎడిషన్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింధులోయ నగరాలు దేనికి ఫేమస్? సింధులోయ నగరాల్లో మట్టి, రాతి, కంచు శిల్పాలు ఉన్నాయి. వాటి కోసం ఫేమస్ అయినవి. మొట్టమొదటి నగరాలు ఏంటివి? మొట్టమొదటి నగరాలు హరప్పా నగరాలు. హరప్పా నగరాలు ఎన్ని అంటే 4 ఉన్నాయి. 1 బెలుచిస్తాన్, 2 సింధు, 3 పంజాబ్, 4 గుజరాత్. ఈ మొట్టమొదటి నగరాలను ఎప్పుడు గుర్తించారు అంటే 5000 సంవత్సరాల క్రితం. జంతువులను పెంచుకున్న ప్రాంతాలు ఏంటివి? నవీన సిరియా, పాలస్తీనా. ఇవి 10,000 సంవత్సరాల క్రితం జంతువులను పెంచుకున్నట్టుగా చరిత్రకారులు గుర్తించారు. పురాతన గ్రామాలున్న ప్రాంతాలు ఏంటివి? పురాతన గ్రామాలున్న ప్రాంతాలు బెలుచిస్తాన్ వాయువ్య ప్రాంతం. ప్రాచీన నగరాలు 4 ఉన్నాయి. 1 హరప్పా, మొహంజోదారో, కాలిబంగన్, లోతాల్. ఇంతకుముందు మనం చదువుకున్నవి మొట్టమొదటి నగరాలు. అవి ఆధునిక నగరాలు. పురాతన లేదా ప్రాచీన నగరాలు ఏంటివి అంటే 4 ఇందాక చెప్పుకున్నాం. 1 హరప్పా, 2 మొహంజోదారో, 3 కాలిబంగన్, 4 లోతాల్. హరప్పా సంస్కృతి లేదా సింధు నాగరికత అంటే ఏంటిది? అందరూ ఒకే రకమైన ఉమ్మడి లక్షణాలను కలిగి ఉండడమే హరప్పా సంస్కృతి. ఈ సింధు నాగరికత లేదా హరప్పా సంస్కృతి ఏ ప్రాంతాల మధ్య ఉంది అని కూడా అడగొచ్చు. ఆఫ్ఘనిస్తాన్, బెలుచిస్తాన్, గుజరాత్, పంజాబ్, హర్యానా మధ్య ప్రాంతంలో సింధు నాగరికత ఉంది. నగరాలు అంటే ఏంటిది? అధిక జనాభా ఉండి దేనిపై ఆధారపడని వాటిని నగరాలు అంటారు. హరప్పా కాలంలో ఉన్నటువంటి నగరాల గురించి తెలుసుకుందాం. అదేవిధంగా హరప్పా నగర కాలం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 4600 సంవత్సరాల క్రితం హరప్పా నగర కాలం ప్రారంభమైంది. 700 సంవత్సరాలు దేదీప్యమానంగా వెలుగొందడం జరిగింది. 3900 సంవత్సరాల క్రితం అంతం కావడం జరిగింది. హరప్పా నగరాల్లో ప్రసిద్ధమైనవి 3. 1 హరప్పా నగరం, 2ది లోతాల్ నగరం, 3ది మొహంజోదారో నగరం. హరప్పా నగరం ప్రత్యేకత దేనికంటే కుండలకు. ఇక్కడ కాల్చిన ఇటుకలు, డ్రైనేజీ కూడా వాడేవారు. వీళ్ళు ఉపయోగించిన మెటల్స్ ఏంటివంటే రాగి, వెండి, తగరం, ఇత్తడి, ఇనుము. మీరు బాగా గుర్తుంచుకోవాలి, మొదటిది చివరిది రాగి మరియు ఇనుము. నగరంలో 2 భాగాలుగా ఉండేది. ఒకవైపు రాజు, రెండో వైపు సామాన్య ప్రజలు ఉండేవాళ్ళు. అదేవిధంగా లోతాల్ నగరం గురించి తెలుసుకుంటే, లోతాల్ నగరం దేనికి ఫేమస్ అంటే నౌకా నిర్మాణానికి ఫేమస్. ఇది ఈస్ట్ వెస్ట్లో 37 మీటర్లు, నార్త్ సౌత్లో 22 మీటర్లుగా ఉండేది. మొహంజోదారో నగరం దేనికి ఫేమస్ అంటే స్నానఘట్టానికి ఫేమస్. ఇక్కడ రాజు అజమాయిషీ వ్యవస్థ చేస్తూ ఉండేవాడు. హరప్పా నగరంలో రెండో వైపు ఇందాక మనం చెప్పుకున్నాం సామాన్య ప్రజలు ఉంటారని. హరప్పా వాళ్ళు ఇరాన్తో వ్యాపారం చేసేవాళ్ళు. వీళ్ళు వేసుకునే బట్టలు పత్తి, ఉన్నితో తయారు చేయబడ్డాయి. వీళ్ళు రంపాలను నరకడానికి, రాతి ముద్రలు వర్తకానికి, రాతి పూసలు ఆభరణాలకు, రాతి బాట్లను వ్యాపారానికి ఉపయోగించేవాళ్ళు. ఇందాక మనం చెప్పుకున్నాం సింధులోయ శిల్పకళ దేనికి ప్రధానంగా ఉంటుంది అని. కంచు బొమ్మలకి ప్రధానంగా ఉంటుంది. సింధులోయ ఏ ప్రాంతాలలో ఉంటుంది అంటే మహారాష్ట్ర దైమాబాద్లో ఈ కంచు బొమ్మల్ని లేదా సింధులోయ శిల్పకళని గుర్తించడం జరిగింది. మౌర్య చక్రవర్తి అశోకుడు 2200 సంవత్సరాల క్రితం ఆయన స్థాపించినటువంటి 4 అంశాలని ఈ పాఠ్యాంశంలో ఇవ్వడం జరిగింది. ఇది మౌర్యుల రాజసానికి ప్రతీకలుగా ఈ 4 నిలవడం జరిగింది. అందులో మొదటిది జంతువుల బొమ్మల స్తంభాలని స్థాపించడం జరిగింది. వాటిని రాజచిహ్నాలు, క్యాపిటల్స్ అని కూడా అంటారు. ఇది ప్రీవియస్ టెట్ అండ్ డిఎస్సి బిట్. సింహశిఖరం ఎక్కడ స్థాపించబడిందంటే సార్నాథ్లో. వృషభ శిఖరం ఎక్కడ స్థాపించబడింది? రాంపూర్లో స్థాపించబడింది. సాంచి స్తూపం ఎక్కడ స్థాపించబడింది అంటే మధ్యప్రదేశ్లోని గర్భగృహలో
1600 సంవత్సరాల క్రితం స్థాపించబడింది. అదేవిధంగా సార్నాథ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రాంతంలో బుద్ధుడు మొట్టమొదటిసారిగా బోధన చేయడం జరిగింది. ఇదే ప్రాంతం నుండి ధర్మచక్రం చిహ్నం తీసుకోవడం జరిగింది. దీంట్లో 4 సింహాలు 4 దిక్కులు ఉంటాయి. సాంచి స్తూపం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాంచి స్తూపం అర్ధగోళంలో ఉంటుంది. ఇది బుద్ధునికి ప్రతీకగా తీసుకుంటారు. ఇక్కడే బుద్ధుని యొక్క దంతాలు, ఎముకలు, వెంట్రుకలు ఉన్నాయి. ఈ సాంచి స్తూపాన్ని పుష్పాలతో పూజ చేస్తారు. సాంచి స్తూపం పైన గుమ్మటాన్ని విశ్వంగాను, స్తంభాన్ని భూమి స్వర్గం కలిపే వారధిగాను, చెత్త చివరగాను ఉండేది. ఈ సాంచి స్తూపమే కాకుండా ఇంకా ప్రాచీన స్తూపాలు కొన్ని ఇవ్వడం జరిగింది. వాటిలో 1 అమరావతి, 2 బట్టిప్రోలు, 3 నేలకొండపల్లి, 4 విజయపురి. అమరావతి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శాతవాహనుల కాలంలో అనగా 1900 సంవత్సర కాలంలో దీన్ని నిర్మించారు. ఇక్కడే అశోక స్తంభం, ప్రదక్షిణ ప్రదం ఉంటాయి. అమరావతిలో మొదట తోరణం, తర్వాత వేదిక, మేది, అండ, అర్మిక ఉంటాయి. బట్టిప్రోలులో స్ఫటిక పేటిక ఉంది. నేలకొండపల్లిలో బుద్ధుని స్తూపం ఉంది. విజయపురి అనేది ఇక్ష్వాకుల యొక్క రాజధాని నాగార్జున కొండ దగ్గర ఉంది. శిల్పతోరణాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్పతోరణాలు నిర్మాణాలకు ప్రతీకలు. ఈ శిల్పతోరణాలను బ్రిటిష్ వాళ్ళు లండన్కు తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత మన భారతీయులు వాటిలో కొన్ని మన భారతదేశానికి తీసుకువచ్చి మద్రాసులో మ్యూజియంలో ఉంచడం జరిగింది. నీలగిరి అనేది ఏనుగు పేరు. ఉపాలి అంటే క్షురకుడు. బుద్ధునికి ఎడమవైపులా కూర్చొని ఉంటాడు. ఇప్పుడు విహారాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విహారాలు అంటే బౌద్ధుల నివాస పీఠాలు. ఇక్కడ మత విద్యను నేర్పుతారు. విహారాలకి కొన్ని ఉదాహరణగా తెలుసుకుందాం. తక్షశిల, నాగార్జునకొండ, నలంద. చైత్యమ అంటే ఏంటిది? చైత్యమ అంటే బౌద్ధుల ప్రార్థనా స్థలం. ఇక్కడ బుద్ధుని ఫోటో పెట్టుకొని ఉన్నటువంటి పూజా మందిరాన్నే చైత్యమ అంటారు. అందమైన గుహలు 2 ఉన్నాయి. ఒకటి నాసిక్, కార్లే. విదేశీ చైనా యాత్రికులు 3 ఉన్నారు. పాహియాన్, హిస్సింగ్, హుయత్సాంగ్. హుయత్సాంగ్ అనే అతను నలంద, బీహార్లో విద్యాభ్యాసం చేశాడు. యాత్రికులు అంటే పవిత్ర స్థలాలను దర్శించుకునేవారు. ఇందాక మనం చెప్పుకున్నాం చైత్యమ అంటే బౌద్ధుల ప్రార్థనా స్థలమని. మొట్టమొదటి దేవాలయాలు ఏంటివంటే చైత్యాలు. ఇవి 2100 సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. మహారాష్ట్రలోని గుహల గురించి తర్వాత వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మహిళా దర్బార్.